జస్ట్ మీరు ఆ హెయిర్ కొంచెం ఇలా అంటారా? నన్ను ఎప్పుడైనా చూసారా మీరు? మొదటిసారా? గట్టిగా మాట్లాడండి, వినబడతాయి. యూట్యూబ్లో చూసారా? అంతేగాని ఎప్పుడు నన్ను కలవటం కానీ అలాంటివి చేయలేదు. ఓకే సరే బాబు, నువ్వు ఫోర్ హెడ్ కరెక్ట్గా పెట్టు. ఒక్కసారి కొంచెం ఇలా పెట్టు, నేనే చెప్తాను. చూడండి, మీరు ఎప్పుడు పుట్టారో చెప్తాను ముందుగా. మీరు 26 డేటు మీది పుట్టింది 26 కరెక్టా కాదా? నేనే చెప్తాను, మీరేం చెప్పొద్దు. 2వ నెల కదా మీరు? నవ్వుతున్నారు. ఎలా ఉంది ఇప్పుడు? అసలు ఇట్లా ఎవరన్నా చెప్తారా ఇట్లా వీడియోలో ఫోర్ హెడ్ చూసి డేట్ ఆఫ్ బర్త్లు అన్ని కూడా? మీరు ఎక్స్పెక్ట్ చేయలేదా? ఇంకా చెప్తాను, మీరు ఎక్స్పెక్ట్ చేయండి. 2001లో పుట్టారు చూడండి మీరు. అది ఇప్పుడు కరెక్టే కదా? ఇప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంది నాతో మాట్లాడుతుంటే? బ్రహ్మాండంగా ఉందా? జనాలు చాలా మంది ఏమనుకుంటారంటే ఇది నిజం కాదేమో అనుకుంటారు. ఇప్పుడు మీరు ఏమంటారు, ఇది నిజమా అబద్ధమా? నిజమే స్వామి, నిజమే కదా స్వామి. అసలు ఫస్ట్ మిమ్మల్ని చూడడం. చూడండి, ఇంకో అద్భుతం చెప్తారు. ఇప్పుడు కొంచెం ఎంటుకలు ఇలా అనండి, కొంచెం కెమెరాకి కరెక్ట్. నాకు ఫోర్ హెడ్ క్లియర్గా ఉండాలా. మీరు టైమ్ ఆఫ్ బర్త్ మీకు కన్ఫ్యూజన్ ఉంది, టైమ్ ఆఫ్ బర్త్ క్లారిటీ లేదు మీకు. రైట్, ఓకే. ఒక్క నిమిషం అలాగట. ప్రేమ వ్యవహారం బాబు నీది? ప్రేమ ప్రేమ అంతే కదా, ప్రేమ వ్యవహారం కదా. ఇంకేముంది, లైఫ్ రిలేషన్షిప్లో కొంచెం ఇబ్బందులు ఉన్నాయి నీకు. రిలేషన్షిప్లో వినబడుతుందా నేను మాట్లాడేది? రిలేషన్షిప్లో కొంచెం ఇబ్బందులు ఉన్నాయి. టైమ్ ఆఫ్ బర్త్లో క్లారిటీ లేదు. టైమ్ ఆఫ్ బర్త్ క్లారిటీ అవును కదా? అయితే అందులో క్లారిటీ వచ్చిన తర్వాత కొన్ని మంత్రాలు చెప్తాను నేను, మీరు జపం చేసుకోవడానికి, మీరు ఇంటి దగ్గర చేసుకోవడానికి. మీకు ఖచ్చితంగా మీరు అనుకుంటున్నది ఏంటి? ఒకటి ఫ్యూచరు, లైఫ్ సెటిల్మెంటు, అంతే కదా? ఫ్యూచర్ ఒకటి, లైఫ్ సెటిల్మెంట్ ఒకటి. మీరు అనుకున్నటువంటి పర్సనల్ కదా, నేను ఎక్కువ డీప్లో పోను దాని గురించి. అదొకటి. అయితే మంచిదే, సంతోషమే. అయితే ఆ ప్రేమ ఫలించాలి అంటే కూడా ఎక్కడ ప్రాబ్లం ఉందో అది కూడా నేను చెప్తాను. అది సెటిల్ అవుతుంది, నీకు మ్యారేజ్ అవుతుంది, ప్లస్ నీకు ఫ్యూచరు, లైఫ్ అది కూడా సెటిల్ అవుతుంది. కొన్ని మాత్రం పర్సనల్ ఉన్నాయి, అవి నేను వీడియో కాల్లో చెప్పకూడదు. నువ్వు నెక్స్ట్ సత్సంగ్కి ఒకసారి వీలైతే మన సత్సంగ్కి రండి. ఇట్లా హైదరాబాద్లోనే ఉన్నది ఇది. మీకు ఏ రెమెడీ చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి అన్నీ నేను వివరంగా చెప్తాను. ఇంటి దగ్గర చేసుకునే రెమెడీసే ఉన్నాయి అవి. మీరు ఇంటి దగ్గర అవి చేసుకుంటే మీ లైఫ్ సెటిల్మెంట్ అవుతుంది, మీ ప్రేమ వ్యవహారము పాస్ అవుతుంది. ఈ నిద్ర లేకుండా మానసికంగా బాధపడుతున్నావు కదా, కొంచెం తిని ఆరోగ్యంగా హాయిగా పడుకో ఇక. సరే స్వామి. ఓకే, గాడ్ బ్లెస్ యూ నాయనా. నేను ఎక్కువ మాట్లాడలేను, సత్సంగ్ ఉంటుంది ఈరోజు, మీకు తెలుసు. ఇప్పుడు సంతోషంగా ఉందా? ఎట్లా ఉంది? నా ఫీలింగ్ ఎలా ఉంది మీకు? అంటే ఫస్ట్ అవే మీరు చెప్తున్నారు. మీరు అడగాలనుకున్నవి అన్నీ నేను చెప్పాను కదా. ఇప్పుడు ఫస్ట్ మీరు వీడియో చూసినప్పుడు నిజంగా ఇలా గురుగారు చెప్తారని మీరు అనుకున్నారా? ఫస్ట్ టైం చూసినప్పుడు? ఫస్ట్ టైం అయితే అనుకోలేదు స్వామి. ఫస్ట్ దయానికి ఆ పరమశివుడే తండ్రి ఇట్లా మీతో దయతో చేయించారు. ఇప్పుడు మాత్రం నిజమని తెలిసింది కదా ఇలా చెప్పడం. నిజమే స్వామి, 100%. ఓం నమ శివాయ. దీనికి రెమెడీస్ కూడా చెప్తాను. ఈ మూడిట్లో నువ్వు సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలో కూడా చెప్తాను. నెక్స్ట్ సత్సంగ్ నువ్వు రాగలిగితే నెక్స్ట్ సత్సంగ్కి రా. ఓకే, వస్తే నేను పర్సనల్ ఉంటుంది కదా, అది ఎక్కువ ఫోన్లో వీడియో కాల్లో వద్దు, నేను మీకు డైరెక్ట్గా చెప్పేస్తాను. ఓకేనా? ఓం నమ శివాయ. ఓం నమ శివాయ.